నేను నీతో ఉన్నంతవరకు నీవు ఏ చోట ఉన్నా ఎంత క్లిష్టమైన సమస్యలోనున్నా నీకు క్షేమమే, ఎందుకంటే నేను నీతో పాటునే ఉన్నాను కాబట్టి. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసెదను. నేను నీ కార్యములను నెరవేర్చేదను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మీరు అన్యజనులలో ఎలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. నీ కన్నుల కన్నీరు తుడిచివేస్తున్నాను. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడను నేనే. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకునువాడను నేనే. నిన్ను నేను పోషిస్తాను. దిగులు చెందకు. నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పుడు నీకు ఉన్న పరిస్థితి నువ్వు ఊహించినట్లుగా లేదా? ఒక్కసారిగా దీనస్థితికి వెళ్లిపోయావా? నిన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరు అని బాధపడుతున్నావా? అయితే ఇంక నీ కన్నీళ్లు తుడచుకో. నేను నీ జీవితంలో మేలులు చేస్తాను. నీకు నేను ఉన్నాను. ఇప్పుడు నీ స్థితి తక్కువగా ఉండొచ్చు, కానీ తుదకు మహా అభివృద్ధి పొందుకుంటావు. కాబట్టి నీ చింతను విడచి దేవుని వైపు చూడు. ఆయనకు మొర్రపెట్టు. నీ బాధను తీరుస్తాడు. నీకు సహాయము చేస్తాడు. అరము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీవు ఉన్న స్థితిలో సంతృప్తిని కలిగి ఉండు. ఏమి ఉన్న ఏమి లేకున్నా కృంగిపోకు. నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. నిశ్చింతగా ఉండు. ఎదురుచూస్తున్న ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను. నువ్వు ఇంతకాలం పడిన బాధ, వేదన, కష్టం, ఇబ్బంది, ప్రతి సమస్యల నుంచి నిన్ను విడిపిస్తున్నాను.